వెల్కమ్ టెక్లాస్ కిచెన్. టుడే వచ్చి మనకి కూర గ్రేవీ మిగిలింది, ఒత్తు గ్రేవీ తినలేము అనుకున్నప్పుడు మనం దీన్ని ఎలా రీప్లేస్ మళ్ళీ కొత్త వంటకంగా ఎలా మార్చుకోవాలనేదే వీడియో అండి. ఇది వచ్చి టిల్లీ కర్రీ. టిల్లీ ముక్కలన్నీ తినేసారు కానీ గ్రేవీ మిగిలింది. గ్రేవీ ఎక్కువే పెట్టుకున్నాను నేను, ఎందుకంటే చపాతీలో కాబట్టి గ్రేవీ అవసరం పడుతుందని చెప్పి నేను ఎక్కువ గ్రేవీ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని ఉపయోగించి ఆలు అంటే బంగాళదుంప వేసి కొత్త రకం కర్రీలాగా నేను చేస్తున్నాను. ప్రొసీజర్ ఏంటో చూద్దాం. ఇలా పెనం పెట్టుకోవాలి. పెనం పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఒక 2 ఆనియన్స్ అట్లా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట మనకి. సో ఇప్పుడు వేగిన తర్వాత ఆలు ముక్కలు అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఆలు వేసేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఒట్టు గ్రేవీ మనం తినలేము కదా, అందుకని ఇది ఒక కర్రీ రూపంలో ప్రిపేర్ చేసుకొని ఆ గ్రేవీలో కలుపుకొని మనం కూర వండుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది ఫ్రై అవ్వాలి. ఒక 5 నిమిషాలు ఆలు కూడా ఫ్రై అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఆలు ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై అయింది. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అంటే ఈ కర్రీ మట్టికి గ్రేవీలో ఆల్రెడీ మసాలాలు అన్నీ ఉన్నాయండి. దీనికి సరిపోయేటట్టు కొంచెం అల్లం వెల్లుల్లి ఫ్రై చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అనేది చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత కారం, అలాగే పసుపు సాల్ట్, ఈ కర్రీకి సరిపోయే సాల్ట్, అండ్ ఇది చికెన్ మసాలా అండి, హోమ్మేడ్ గరం మసాలా అని కూడా చెప్పచ్చు. ఇది కూడా వేసుకొని బాగా అన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచిగా ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే అందులో ఉన్న పచ్చి వాసనలన్నీ పోయి కూర అనేది గుమగుమలాడుతుంది. ఈ విధంగా మాడకుండా, ఎక్కడ మాడకూడదండి. మాడితే కర్రీ టేస్టే మారిపోతుంది. మాడకుండా ఇట్లా ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట. ఇలా అన్నీ వేసాము, స్పైసెస్ అన్నీ వేసాము. ఆల్రెడీ గ్రేవీలో కూడా స్పైసెస్ ఉన్నాయి. ఈ ఆలుకు సరిపోయేంత మట్టికి మాత్రం నేను మసాలాలను వేసి వేయించుకుంటున్నాను అనమాట. ఇది బాగా వేగాలి, ఒక 2 నిమిషాలు బాగా వేగాలి. బాగా వేగిన తర్వాత వాటర్ వేసేసుకోవాలండి. ఆలు ఉడికేదానికి వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. కూర చాలా కలర్ఫుల్గా ఉంది. వేగుతున్నప్పుడు స్మెల్ అయితే అదిరిపోయిందండి, చాలా బాగుంది. ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి ఫ్రెండ్స్, ఇది టిల్లీ గ్రేవీ అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. టిల్లీ అనేది హెల్త్కి చాలా మంచిది. ఎంత తింటే అంత బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మన ఈ కూర ఉంది కదా, ఇది పొయ్యి మీద నుంచి దించాను. వాటర్ వేసిన తర్వాత ఈ టిల్లీ గ్రేవీలో ఈ కర్రీ వేసేసుకోవాలి. వేసేసుకుని బాగా కలుపుకోవాలి. మళ్ళీ కుక్కర్లోనే ఒక 2 విజిల్స్ పెట్టించేస్తానండి, ఎందుకంటే తొందరగా పని అనేది అవుతుంది. మనం ఇలాగే పొయ్యి మీద పెట్టి కూడా వండుకోవచ్చు. టైం ఉన్న వాళ్ళైతే అలా కూడా చేసుకోవచ్చు. కానీ నాకు వర్క్ కొంచెం తొందరగా అవ్వాలనుకున్నప్పుడు ఇప్పుడు విజిల్స్ వేయించేస్తానండి. ఒక 2-3 విజిల్స్ వేపిస్తాం మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా టిల్లీ గ్రేవీలో ఆ కూర మిక్స్ అయిన తర్వాత ఇట్లా ఉండింది. ఇది నేను కుక్కర్లో పెట్టి ఒక 3 విజిల్స్ వేపిస్తాను, ఎందుకంటే ఆలు పెద్ద ముక్కల కింద కట్ చేశాను. ఒక 3 విజిల్స్ అయితే మెత్తగా ఉడికి బాగుంటుంది. అండ్ కూర చాలా టేస్టీగా ఉంటుందండి. విజిల్స్ వచ్చిన తర్వాత కూర ఎలా ఉందో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, కుక్కర్ విజిల్ తీసిన తర్వాత ఇట్లా వచ్చింది కర్రీ. చాలా బాగుందండి. స్మెల్ అయితే ఎక్సలెంట్గా వస్తుంది. చూడండి, ఈ రకంగా మీరు బఠానీలు కానీ ఎనీ వెజిటేబుల్ వేసుకొని ఈ టిల్లీలోకి సూట్ అయ్యే వెజిటేబుల్ అన్న బఠానీలు, క్యారెట్, లేదంటే వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని ఎగ్ వేసుకొని అట్లా ఎన్ని రకాలుగా అన్నా మనం కూర మిగిలిపోతే వేస్ట్ చేసుకోకుండా అలా ఉత్తి గ్రేవీ తినలేం కాబట్టి ఇట్లా వెజిటేబుల్ యాడ్ చేసుకొని కర్రీలాగా వండుకోవచ్చు. అది చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు ఇలా ట్రై చేయకపోతే కనుక ట్రై చేయండి. అది మటన్ కర్రీ అయినా, మటన్ గ్రేవీ అయినా, చికెన్ గ్రేవీ అయినా కూడా మనం ఇలాగ కర్రీ రూపంలో మార్చుకోవచ్చు. అండ్ ఇంకొకటి, మటన్ గ్రేవీ అండ్ చికెన్ గ్రేవీ కనుక అయినట్లయితే పలావ్లాగా కూడా చేసుకోవచ్చండి. ఆ గ్రేవీని యూస్ చేసుకుని పలావ్లాగా చేసుకున్న అదిరిపోయిద్ది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నేను ఎగ్ కూడా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఉత్తు కర్రీ ఆలు అంటే తిన్నారు పిల్లలు. ఇంకా ఎగ్ కూడా యాడ్ చేసామంటే ఇష్టంగా మొత్తం కర్రీ అంతా తింటారనమాట. అందుకని దీన్ని ఇంకా నేను కొంచెం టేస్టీగా చేస్తున్నాను ఇప్పుడు.
చూడండి ఫ్రెండ్స్, గుడ్లు అయితే ఉడకబెట్టాను నేను. ఒక 2 ఎగ్స్ ఉడకబెట్టాను. కొంచెం సాల్ట్, ఆయిల్ వేసాను, కొంచెం పసుపు, ఎందుకంటే కొంచెం ఎగ్స్ కలర్ వస్తాయి బాగా. ఇవి ఫ్రై చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎగ్స్ అయితే ఫస్ట్ సాల్ట్ ఎందుకు వేసుకున్నానంటే పెనానికి అతుక్కోకుండా ఉంటాయన్నమాట గుడ్లు, అందుకని. ఎల్లో వచ్చి పసుపు వచ్చి కలరింగ్ కోసం అనేది పసుపు వేసుకున్నాను. పసుపు యాంటీబయాటిక్ కదా, ఎంత తిన్నా మంచిదే. కాదంటే ఇప్పుడు మార్కెట్లో కెమికల్ కలిపిన ప్యాకెట్స్ అయితే వస్తున్నాయండి, అవి తీసుకోవద్దు. ఒక 1/2 kg మట్టుకైనా సరే మీరు ఆడించుకోండి. గ్రైండ్ మిల్లుకి ఇచ్చేస్తే కనుక వాళ్ళు ఆడిస్తారు. ఆ పసుపు మాత్రమే మీరు వాడుకోండి కూరల్లో, ఎందుకంటే అది చాలా మంచిది. బయట కొనే వాటిలో ఎంతవరకు కరెక్ట్గా వాడారనేది మనకు తెలియదు. అది కెమికల్ ఉంటుంది, అది హెల్త్కి మంచిది కాదు. ఈ రోజుల్లో అసలు ఆరోగ్య సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి మనం ఇంట్లో పట్టించింది వాడుకోవడం మంచిదండి. ఇప్పుడు ఫ్రై అయిన ఎగ్స్ని కర్రీలో వేసుకుని ఒక 5 నిమిషాలు పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ కూరకి ఆ ఎగ్స్కి ఆ కూర ఫ్లేవర్ పట్టి కూర అనేది చాలా టేస్టీగా కలర్ఫుల్గా ఉంటుంది. చూసారా, చాలా బాగుంది. ఇది టిల్లీ కర్రీ అంటే ఎవరు నమ్మరు. అండ్ డిఫరెంట్ కొత్త కర్రీ లాగా మనకి రెడీ అయిపోయిందనమాట. ఈ విధంగా మీరు ఎన్ని కర్రీస్ అయినా చేసుకోవచ్చండి. చికెన్ గ్రేవీతో, మటన్ గ్రేవీతో, ఇలా కర్రీ వెజిటేబుల్స్, బఠానీలు, క్యారెట్, వెజిటేబుల్స్ అన్నీ కర్రీ చేసుకోవచ్చు. ఈరోజు నాకు అవైలబుల్గా ఉన్నది బంగాళదుంప ఒకటే, ఆలు. దాంతోనే ఇంకా ఎక్స్ట్రాగా ఎగ్స్ వేసి నేను ఇట్లా కర్రీ చేశాను అనమాట. మీకు వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇట్లా కంపల్సరీగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదైతే అదిరిపోయిందండి, సూపర్గా కుదిరింది. కాబట్టి మీరందరూ ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు డిష్ వచ్చి మిగిలిపోయిన టిల్లీ గ్రేవీతో, అంటే గ్రేవీ ముక్కలు తినేశారు, గ్రేవీ మిగిలింది. ఆ గ్రేవీతో ఆలు అండ్ ఎగ్స్ వేసి నేను కర్రీ చేశాను. ఇది ఎలా చేశాను అనేది వీడియో చేద్దాం చూడండి.